शेर खान तीनों मारे से यकीन दे किक्का आसमा खान दिल का चोर खान 300 मंदी के है तकिंदी किक्को నమస్కారం, వెల్కమ్ టు ఉమెన్స్ హాలిక్ స్టార్ మహిళ 2300 ప్లస్ పవర్డ్ బై తెనాలి డబుల్ హార్స్ మినపగుళ్ళు. మంచి కిక్ ఇవ్వడానికి ఈ రోజు మేము సిద్ధంగా ఉన్నాము నలుగురు పార్టిసిపెంట్స్ తో. అన్నట్టు ఈ రోజు నితిన్ బర్త్డే కూడా. సో నితిన్ కి వెరీ 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 హ్యాపీ బర్త్డే. ఈ రోజు ఒక ముఖ్యమైన రోజు. అది లేకపోతే మన చిన్నతనం ఎలా గడిచుండదో మనం ఊహించుకోలేదు తెలుసా. అదేమిటో తెలుసా? పెన్సిల్. యా, పెన్సిల్ లేని బాల్యాన్ని మనం ఊహించుకోగలమా చెప్పండి. సో అన్ని మంచి పుస్తకాలు మనం రాయడానికి మనకి సహకరించిన ఆ పెన్సిల్ కి పెన్సిల్ దినోత్సవ శుభాకాంక్షలు చెప్తూ ఇవాళ మన ఎపిసోడ్ ని మొదలెడదాం. హ్యాపీ పెన్సిల్ డే. థ్యాంక్ యూ. విష్ ద సేమ్. అఖిల, హాయ్. హాయ్, చెప్పండి. నా పేరు అఖిల. నేను నిజామాబాద్ నుండి వచ్చాను. నేను జాబ్ చేస్తుంటాను. నా హాబీస్ ప్లేయింగ్ విత్ కిడ్స్, నెట్ సర్ఫింగ్, చిట్ చాటింగ్ విత్ ఫ్రెండ్స్. ఓకే. రోజా, రోజా నీ జడ భలే ఉంది రోజా. థ్యాంక్ యూ. బా, ఒక జడలోంచి 2 జడలు ఇలా వచ్చేసినట్టుగా ఉంది. బాగుంది. చెప్పు రోజా. నా పేరు రోజా. నేను ఖమ్మం డిస్ట్రిక్ట్ ఇల్లన్ నుండి వచ్చాను. నేను ఎంటెక్ ఫైనల్ ఇయర్ చదువుతున్నాను. ఓకే. రమ్య, హాయ్ సుమా. నా పేరు రమ్య. నేను సికింద్రాబాద్ నుంచి వచ్చాను. నేను బీఎడ్ కంప్లీట్, ప్రజెంట్ జాబ్ సర్చ్. అండ్ హాబీస్ వచ్చేసి మ్యూజిక్ అండ్ ప్లేయింగ్ షటిల్. ఓకే. దివ్యశ్రీ, హాయ్ సుమా. హాయ్. నా పేరు దివ్యశ్రీ. నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. నేను ఎంటెక్ సెకండ్ ఇయర్ చదువుతున్నాను. ఓకే, మీ అందరికి 10 పాయింట్స్ ఇచ్చేస్తున్నా. ఉమెన్స్ హాలిక్ స్టార్ మహిళ పవర్డ్ బై తెనాలి డబుల్ హార్స్ మినపగుళ్ళలో మన మొట్టమొదటి రౌండ్. రెడీ 1 2 3. రెడీ 1 2 3 రెడీ 1 2 3 గో. ఎల్లో దగ్గరికి వెళ్ళి రెడీగా ఉండండి. లోపల వెళ్ళండి. స్టార్ట్. అమ్మమ్మ ఒకటి ఒకసారికి అబ్బా చా ఆడమ్మను వాడు ఆడు. నువ్వు ఒకసారికి ఒకటి నువ్వే ఒకసారికి ఒకటి. ఆపు. ఎట్టలు నువ్వు అట్లన్నా అనుకున్నావు, మొత్తం ఒకసారి లేపేద్దాం అనుకున్నావా? అందుకే చెప్పాను. బాహుబలి సినిమాలో మన ప్రభాస్ శివలింగం లేపగలేదు, నేను ఈ బంతులు ఇలా లేపేలేనా అని ఒక్కసారికి లేపేద్దాం ట్రై చేసింది, కానీ అది కాదు ఆట. ఒకసారికి ఒకటే. ఓకే. ఇదేంటిది ఇందులో ఎవరు నువ్వు వేయలేదంటే అది చేసుకో. నువ్వు అటేసి చాలు. దా వచ్చి నువ్వు ఇటు రా. మనం అన్నిట్లోనూ తింగరే అనుకుంటా కదా. 9 18 27 36 37 పాయింట్లు వచ్చాయి. ఓకే, ఏమైనా జోక్ కానీ పాట కానీ పొడుపు కథ కానీ ఏదైనా చెప్తారా? మిమ్మల్ని ఒకటి అడగాలనుకుంటున్నాను. అడగండి.
సపోజ్ మీకు ఇష్టమైన వాల్యుయబుల్ రింగ్ పోయింది అనుకోండి, Hmm. వెతుకుతుంటే సడన్ గా దొరికింది. ఫస్ట్ మీరు చూడగానే ఏం చేస్తారు? ఫస్ట్ చూసి ఏం చేస్తారు? చూసి ఏం ఫస్ట్ ఏం చేస్తారు మీకు రింగ్ కనిపించగానే? రింగ్ కనిపించగానే నేనేం చేస్తాను? Yeah. యా నా రింగ్ దొరికింది అని అరుస్తా. No. అరవద్దా? రాంగ్ ఆన్సర్. నేనేం చేస్తాను, నా ఇష్టం. నువ్వేం చేస్తావు చెప్పుకో. వెతకడం ఆపేస్తాం. ఓ ఓ మై గాడ్. ఓకే, మీరు అడగండి. ఒక బాయ్ ఫ్రెండ్ ఒక గర్ల్ ఫ్రెండ్ షాపింగ్కి వెళ్తారు. Hmm. షాపింగ్కి వెళ్ళి షాపింగ్ చేస్తుంది గర్ల్ ఫ్రెండ్. చేసి 5,000 బిల్ అవుతుంది. Hmm. 5,000 అయ్యాక బాయ్ ఫ్రెండ్ దగ్గరికి వచ్చేసి పర్స్ మర్చిపోయాను అని అంటారు. బాయ్ ఫ్రెండ్ అంటారు కదా, నేను 50 రూపీస్ ఇస్తా వెళ్ళి తెచ్చుకోండి. 50 రూపీస్ ఇస్తా, ఆటో వేసుకుని మంచోడు. ఓకే, రెడీ, 1 2 3 గో. వెళ్ళి ఆ ఎల్లో దగ్గర రెడీగా ఉండు. బాగా ఫాస్ట్ గా ఆడేసింది రమ్య. సో రమ్య స్కోర్ 9, 18, 26, 27, 28, 29, 30, 31, 32, 33. ఓకే, రెడీ, ఆల్ ది బెస్ట్. 1 2 3 గో. ఇదిగో ఇక్కడే లోపల ఎల్లో దగ్గర రెడీగా ఉండు. చాలా వేసేసింది దివ్య, నీకిన్నే మిగిల్చింది రోజా. 9, 10, 11, 12, 13, 14, 15, 16. ఓకే, చెప్పండి మీరేం చెప్పాలనుకుంటున్నారు? నేను ఒక పొడుపు కథ వేద్దాం అనుకుంటున్నాను. అడగండి. రాజుగారి తోటలో రోజా పూలు చూసేవాళ్ళే కానీ కోసేవాళ్ళు లేరు. ఆకాశంలో నక్షత్రాలు. నెక్స్ట్, ఒక టీచర్ స్టూడెంట్ ని అడుగుతుంది 5 - 5 ఎంత అని. వావ్, అది కూడా తెలీదా? 5 - 5 55. కానీ స్టూడెంట్ మీకంటే ఇంటెలిజెంట్, Very good. సమాధానం చెప్పలేదు. ఆ, అయితే టీచర్ క్లియర్ గా చెప్తుంది అనమాట, నీ దగ్గర 5 ఇడ్లీలు ఉన్నాయి అనుకో, అవి నేను తినేసాను అనుకో, ఇంకా నీ దగ్గర ఏం మిగులుద్ది అని అడుగుద్ది. ఛీ, టీచరా నువ్వు? ఇంకేమైనా నా దగ్గర అప్పుడు ఉండే వాడు 5 సమాధానం ఇడ్లీలు నువ్వు చెప్తాడు చూడండి. రాసుకొని తినేస్తావా? టీచర్ తిండిపోతాయండి. 5 ఇడ్లీలు తినేసిందా టీచర్? తినేసింది. నీ ఏం దగ్గర teacher? ఇంకేం మిగిలిందని అడిగింది. నా దగ్గర ఇంకేం మిగిలింది? మీరు తినకుండా ఉంచేసిన చట్నీ మిగిలింది. అది అంతే. అంతేనా? థ్యాంక్ యూ. ఏంటో ఎలాంటి ప్రశ్నలు అడిగినా సరే నేను ఇలా సమాధానం చెప్పగలుగుతున్నానంటే చూసేటువంటి ప్రేక్షకులకి ఆశ్చర్యం కలగొచ్చు. కానీ 1కి 4 సార్లు ఒక్కొక్క పార్టిసిపెంట్ అడిగిన తర్వాత నాకు ఈ సమాధానాలు గుర్తుండిపోయాయి. థ్యాంక్ యూ. రండి. రెడీ, 1 2 3 గో. ఎల్లో దగ్గర అక్కడ కొంచెం తల తగులుతుంది. చైన్ ఒప్పలేసింది మాట్లాడే కాల్చేయి. రోజా కూడా ఫాస్ట్ గా వేసేసింది. 9, 18, 27, 36. సో ఫస్ట్ రౌండ్ అయిపోయింది. ఇప్పటి వరకు వీళ్ళకి ఎన్ని పాయింట్లు వచ్చాయో చూద్దాం.
నెక్స్ట్ రౌండ్ లోకి వెళ్లే ముందు ఒక డాన్స్ చూద్దాం. जाने जिगर आओ मेरी जानो నువ్వు ముద్దు పెట్టి రేపినావే ఒంటిలో తుఫాను ఓసారి నన్ను గెలికినాక అస్సలు ఊరుకోను అరే లాంగ్ టైం నో సీ హూ మే డల్ 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 నోటంకి 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 మే నోటంకి 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 చో जाने जिगर आओ मेरे जानु नी పంచులోని పవర్ గేము నేను పెద్ద ఫ్యాను నా పుట్టలో నా వేలు పెడితే ఎందుకు వదులుతాను లాంగ్ టైం నో సీ మే డల్ 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 నోటంకి 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 మే నోటంకి 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 చో వెరీ గుడ్, బాగా చేశారు. థ్యాంక్ యూ, సూపర్. బాగా చేశారు దివ్య, రోజా. తర్వాత రౌండ్ సినిమా చూపిస్తా భామ. మొదటి సెలబ్రిటీ ఎన్టీఆర్, స్టైలిష్ గా అక్కడ పక్కన పిక్చర్స్. ప్రణీత ఎన్టీఆర్ కాంబినేషన్. క్లూ కావాలా? Yes, కావాలి. అందులో సమంత కూడా ఉంది కానీ బృందావనం కాదు. గొడవ గొడవ లాంటిది. రోజా. రామయ్య వస్తావయ్యా. చూద్దాం. చెయ్యి జారిపోయింది మంట కలిసిపోయింది ఈ నా జీవితం దేవుడా ఇంకోసారి ఇవ్వవా. రభస. రభస గొడవ లాంటిదని క్లూ ఇచ్చానా? రామయ్య వస్తావయ్యా అని చెప్పు. అది సాఫ్ట్ గా ఉంది టైటిల్. నెక్స్ట్ సెలబ్రిటీ రమ్య కృష్ణ, పక్కన పిక్చర్స్. ఏమిటో పెళ్లి పిలుపులు అనుకుంటాను. ఇన్వైట్ చేయడం అన్నమాట తెలుగులో. ఇన్వైట్ ని తెలుగులో ఏమంటారు? అదే టైటిల్. క్లూ ఇచ్చా. అఖిల. శుభలేఖ. చూద్దాం. ఇన్వైట్ ని శుభలేఖ అంటే వెడ్డింగ్ కార్డ్ ని ఆహ్వానం అంటారా అమ్మా? -6. ఆహ్వానం. ఇక్కడ పోయింది, ఇక్కడ పోయింది. ఇద్దరు లీడ్ లో ఉన్నారు, ఇప్పుడు మెల్లిగా తగ్గించుకుంటున్నారు. నెక్స్ట్ సెలబ్రిటీ సందీప్ కిషన్, పక్కన పిక్చర్స్.
ఓకే అఖిల్ అఖిల ఛీ, ఫు. అఖిల రారా కృష్ణయ్య. చూద్దాం. కరెక్ట్ ఆన్సర్ 6 పాయింట్లు. అమ్మయ్యా, మొత్తానికి ఇది కూడా పోయిందేమో అనుకున్నాను నేను. కరెక్ట్. ఓకే, థ్యాంక్ యూ. నెక్స్ట్ సెలబ్రిటీ ఎన్టీఆర్, పక్కన పిక్చర్స్. పక్కనే ఉందిగా అదే టైటిల్. పక్కన ఉండేది ఏమిటది? ఏమనిపిస్తుంది మీకు ఆ జంతువుని చూస్తే? దివ్యశ్రీ టైగర్. చూద్దాం. కరెక్ట్ ఆన్సర్ 6 పాయింట్లు. టైగర్ అయినా ఓకే, బొబ్బిలి పూలు అయినా ఓకే. ఓకే. అది ఒకటో నెంబరు బస్సు, దాని వ్యవహారం నాకు తెలుసు. అది ఒకటో నెంబరు బస్సు, దాని వ్యవహారం నాకు తెలుసు. దాని గొల్లపూడి రూటు అయినా కంకిపాడు దాటు, దాని గొల్లపూడి రూటు అయినా కంకిపాడు దాటు. రైట్ అంటే చాలు రయ్య రయ్యన రైకల్ల పూడి హాల్ట్. అది బస్సు కాదు మిస్సు, అబ్బ చూడు దాని కసు బుస్సు. అది బస్సు కాదు మిస్సు, అబ్బ చూడు దాని కసు బుస్సు. ఇది ఒకటో నెంబరు మిస్సు, దీని వయ్యారం నైసు నైసు. ఇది ఒకటో నెంబర్. నెక్స్ట్ సెలబ్రిటీ కాజల్, పక్కన పిక్చర్స్. కమలిని ముఖర్జీ, కాజల్ ఇద్దరు కనిపించిన సినిమా. రోజా. గోవిందుడు అందరి వాడే. గోవిందుడు అందరి వాడేలే. చూద్దాం. కరెక్ట్ ఆన్సర్ 6 పాయింట్లు. పావగారి చూపే బంతి పువ్వై పూసిందే, పావగారి మనసే మల్లె పువ్వై నవ్విందే. మరదలి మాటల్లో మందారం జారిందే, కలిసిన బంధంలో కురిసేనే ఇలా పువ్వుల చినుకులే, పువ్వుల చినుకులే. పావగారి చూపే బంతి పువ్వై పూసిందే, పావగారి మనసే మల్లె పువ్వై నవ్విందే. మరదలి మాటల్లో మందారం జారిందే, కలిసిన బంధంలో కురిసేనే ఇలా పువ్వుల చినుకులే, పువ్వుల చినుకులే. ఓకే, గుడ్. అలా ఈ రౌండ్ ఫినిష్ అయింది. స్కోర్స్ చూద్దాం. నెక్స్ట్ రౌండ్ లోకి వెళ్లే ముందు ఒక డాన్స్ చూద్దాం. ఆకాశం తస్సదీయ అమ్మకానికే
ఎట్టి ఎంతగాని చెక్కు రాసి ఇద్దాం భూగోళం ఎప్పుడైనా వేలమేస్తానంటే హైయెస్ట్ పాట పాడి డాలర్ ఇసిరేద్దాం కష్టాలు చూడగానే అయ్య బాబు ఎనక గుండెల్లో దమ్ము ఉంటే అన్ని కట్టి పరక సక్సెస్ అన్నకెక్కు దేనికుంది కనుక తెలిసాక ఆగలేం మేముంది ఎనక పిచ్చిలో బిక్సుని చూద్దాం రచ్చరం బోలా చేద్దాం స్వర్గమే కనిపిస్తుంటే దాగుతూ గాలిలో తేలుతూ యాష్ కరేంగే యాష్ కరేంగే యాష్ కరేంగే యాష్ కరేంగే యాష్ కరేంగే యాష్ కరేంగే చలో యాష్ కరేంగే యాష్ కరేంగే యాష్ కరేంగే యాష్ కరేంగే యాష్ కరేంగే యాష్ కరేంగే ఏ కాటు కెట్టిన కళ్ళని చూస్తే కైటులాగా ఎగిరెను మనసే అయ్య బాబో ఇంతందంగా ఎట్టా పుట్టావే చేతి గాజులు సవ్వడి చేస్తే చేపలాగా తుళ్ళెను వయసే తస్సదియా గుండెల్లో నా మంటే పెట్టావే అరే కలర్ఫుల్ చిలక నీదే కలర్ఫుల్ నడక ఓ కలర్ సోడ కొడుతూ నీతో కలర్ ఫోటో దిగుతా అరే కలర్ఫుల్ చిలక నీదే కలర్ఫుల్ నడక ఓ కలర్ సోడ కొడుతూ నీతో కలర్ ఫోటో దిగుతా ఆజేశారు రోజా దివ్య. నెక్స్ట్ రౌండ్ ప్రశ్నకు వేళాయే రా. డైనమైట్ గుండెలోన పేలినట్టు వందరంల సెంచరీని ఒక్క బల్ల కొట్టినట్టు ఏయ్ కొల్లు కొల్లు మంటుంటే ప్రాణం ఇల్లు వేసినట్టు గుచ్చుకుంటే బాణం ఏయ్ కొల్లు కొల్లు మంటుంటే ప్రాణం ఇల్లు వేసినట్టు గుచ్చుకుంటే బాణం నా హార్ట్ బీటునే ఫాస్ట్ బీటుగా మార్చినవే పిల్ల ఒట్టు ఓయ్ దేవుడో ఇదేవి గాలరో నితిన్ హీరోగా చేసిన జయం సినిమాకి డైరెక్టర్ ఎవరు? తేజ. కరెక్ట్ ఆన్సర్. 6 పాయింట్లు తీసుకో. అఖిల 3, రమ్య 3. నీకు 6. నితిన్ హీరోగా చేసిన హార్ట్ అటాక్ సినిమాలో హీరోయిన్ ఎవరు? ఆదా శర్మ. ఆదా కదమ్మా పాపం అదా. సారీ అదా శర్మ. నువ్వు ఆమె పేరుని సగం చేస్తున్నావు. ఆదా. కరెక్ట్ ఆన్సర్. 6 పాయింట్లు తీసుకో. దివ్యశ్రీ 1, అఖిల 4, రమ్య 1. నీకు 6. నితిన్ హీరోగా నటించిన సై సినిమా దర్శకుడు ఎవరు? ఇవాళ నితిన్ బర్త్డే కదా, అందుకని క్వశ్చన్స్ అన్ని నితిన్ గురించే ఉన్నాయి. సై సినిమా డైరెక్టర్ ఎవరు? ఆప్షన్స్: ఏ రాజమౌళి, బి వివి వినాయక్. వివి వినాయక్. రాంగ్ ఆన్సర్. గోవిందా గోవిందా బాగు చెయ్యి నన్ను గోవిందా పైకితే నన్ను గోవిందా గోవిందా గోవిందా. రాజమౌళి కరెక్ట్ ఆన్సర్. ఓకే, సెకండ్ క్వశ్చన్. పెన్సిల్ డే ఎందుకు జరుపుకుంటారు? ఆప్షన్స్: ఏ ఈ రోజు ఎరేజర్ తో కూడిన పెన్సిల్ కి పేటెంట్ వచ్చింది కాబట్టి. బి ఈ రోజు మొట్టమొదటి పెన్సిల్ తయారైంది కాబట్టి. చాలా ఇబ్బంది పడుతున్నట్టున్నారు, ఏదో చెప్పండి. మొదట పెన్సిల్ తయారైంది. రాంగ్ ఆన్సర్. ఈ రోజు ఎరేజర్ తో కూడిన పెన్సిల్ కి పేటెంట్ వచ్చింది కాబట్టే ఈ రోజు మనం పెన్సిల్ డే జరుపుకుంటున్నాము.
1858 మార్చ్ 30న హైమన్ లిప్మెన్ అనేటువంటి సైంటిస్ట్ ఎరేజర్ తో కూడిన పెన్సిల్ మీద పేటెంట్ పొందారు. జనరల్ గా పెన్సిల్ కి చివర్లో ఎరేజర్ ఉండదు, కానీ లిప్మెన్ పేటెంట్ పొందిన పెన్సిల్ చివర ఎరేజర్ కూడా ఉంటుంది. అందుకని ఈ రోజున అలా చేసుకుంటున్నారన్నమాట. ఆ విషయం తెలుసు కానీ సుమా ఇట్లా స్టోరీ గురించి తెలియదు. స్టోరీ అది. తెలియదు అసలు, రండి. అంత ఐడియా లేదు. అరే 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 గుండె జారి కళ్ళంతయ్యిందే నీ సొగసే చూసి గుండె జారి కళ్ళంతయ్యిందే. నితిన్ హీరోగా చేసిన ఇష్క్ సినిమాలో హీరోయిన్ ఎవరు? నిత్య మీనన్. కరెక్ట్ ఆన్సర్. ఆలే 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 బా. తీసుకోరు. రోజా 3 points. అఖిల 3 points. నీ కారు. రక్తంలోని ఉండవలసిన దానికన్నా తక్కువ ఆక్సిజన్ ఉన్నప్పుడు చర్మం ఏ రంగులో మారుతుంది? ఆప్షన్స్. ఏ నీలం రంగు, బి ఎరుపు రంగు. రెడ్. చూస్తున్నాను ఏమైనా మారుతుందా అని రంగు. రెడ్ రాంగ్ ఆన్సర్. నీలం రంగు కరెక్ట్ ఆన్సర్. మన రక్తంలో ఎప్పుడూ తగినంత ఆక్సిజన్ ఉండాలి. సరిగ్గా ఆక్సిజన్ అందకపోతే మన శరీరానికి, వెన్నుపూసకి, మెదడుకి మొత్తంగా నీరసం వచ్చేస్తుంది. తర్వాత చర్మం బ్లూ కలర్ లోకి మారుతుంది. వెనక్కి వచ్చేవా. నిన్ను నచ్చుకుందిరో నువ్వే కావాలందిరో వచ్చి వచ్చి వాలిపోరా లైఫ్ ఏమో నిన్ను చూపలే పండగేలే what more can I say listen baby yeah yeah let's go chalo 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 హే రా రా వస్తావా అడిగింది ఇస్తావా ఓయ్ ఏం రా వస్తావా అడిగింది ఇస్తావా. నితిన్ అర్జున్ ల కాంబినేషన్ లో వచ్చిన సినిమా ఏది? శ్రీ ఆంజనేయం. కరెక్ట్. 6 పాయింట్లు తీసుకో. రోజా 6 points. మొట్టమొదటిసారిగా శాస్త్రవేత్తలు అంతరిక్షంలో పండించిన కూరగాయల పేరేమిటి? మన ఇంటి పెరట్లోనే కాకుండా అంతరిక్షంలో కూడా మనం కూరగాయలు పండించుకోవచ్చు అనమాట. వావ్, అక్కడ వాళ్ళు కూడా తినాలి కదా. ఈ ఐడియా ఏదో బాగుంది. ఆప్షన్స్. షూటింగ్ అయిపోయిన తర్వాత ఒకసారి పైకి వెళ్ళి పండించుకొని వస్తాను. ఏ రియాలిటాస్, బి రెడ్ రోమైన్ లెట్యూస్. రెడ్ రోమై లెట్యూస్. రైట్ ఆన్సర్. Oh. 3 పాయింట్లు తీసుకో. రోజా 3 points. భూమి మీద కూరగాయలు పండించడం మామూలే, కానీ ఆకాశంలో కూడా కూరగాయలు పండించడం అంటే మనం వావ్ అనాల్సిందే. అంతరిక్షంలో కూరగాయలు పండించడానికి మన శాస్త్రవేత్తలు బాగానే కష్టపడ్డారు. ఎంత కష్టమైతేనేమిటి, రెడ్ రొమైన్ లెట్యూస్ అనే కూరగాయని పండించేశారు. తర్వాత అంతరిక్షంలో పువ్వుల పెంపకాన్ని కూడా చేపట్టారు. వెజ్జీ పేరిట ఒక గ్రోత్ సిస్టమ్ ని స్పేస్ స్టేషన్ లో యాక్టివేట్ చేసి జీనియా విత్తనాలు నాటారు. ఇవి పొద్దుతిరుగుడు పువ్వులను పోలి ఉంటాయి. కూరగాయలు పండించారు, పువ్వులు పూయించారు. బా, నిజంగా గ్రేట్ కదా శాస్త్రవేత్తలు. చాలా. ఓకే, వెళ్ళు. ఈ రౌండ్ అయిపోయింది. స్కోర్స్ చూద్దాం. తర్వాత రౌండ్ బోలో చిత్రం బోలో. నాతో పెట్టుకుంటే మడతడిపోతి, ఒంట్లో ఒక్కో నరం వెలికడిపోద్ది. మీరు రౌండ్ అప్ చేసి నన్ను కన్ఫ్యూజ్ చేసి కొట్టేద్దామని వచ్చారా? మన గురించి తెలియదు మీకు. మనకి కత్తి సాము, కర్ర సాము, సుత్తి సాములు కూడా వచ్చు, తెలుసా? వస్తారా ఎవరైనా నా జోలికి? అన్నీ తెలిసి మీతో ఫైట్ వచ్చినా సుమా.
ప్లీజ్ వచ్చే నెక్స్ట్ కమ్ ఆన్ నెక్స్ట్ డా ఉఫ్ వెళ్ళిపో టైమింగ్ లో పడేసావు గుడ్ నువ్వురా ఓహో మీరు తిరిగి నాకే మైండ్ పోయింగ్ అయిపోయింది. పర్వాలేదురా అవునా పర్లేదురా వద్దులే కింద పడిపోతా. మా ఇద్దరు ఫ్రెండ్స్ అక్కడ ఉంది ఓకే ఓకే కర్రలతో మనం వచ్చాం మరి కర్రలు వేసుకొని వచ్చింది ఇంకెవరెవరో చూద్దాం ఫస్ట్ చిత్రం రోజా పవన్ కళ్యాణ్. చూద్దాం పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ స్టైల్లో ఒకసారి మనం కర్ర పట్టుకుందామే ఓకే ఓకే స్టిల్ ఓకే. ఓకే 6 పాయింట్లు నెక్స్ట్ చిత్రం దివ్య ప్రకాష్ రాజ్. చూద్దాం ఏ పెద్దోడా ఒరే చిన్నోడా కరెక్ట్ అంటున్నారు ప్రకాష్ రాజ్ 6 ఏ నెక్స్ట్ చిత్రం రోజా స్వాతి. చూద్దాం కరెక్ట్ ఆన్సర్ 6 పాయింట్లు నెక్స్ట్ చిత్రం ఒకప్పుడు ఎక్కువగా కర్ర వాడేవాళ్ళు ఇప్పుడు సెల్ ఫోన్ వాడుతున్నారు పొలం గట్టు మీద వెళ్తున్నప్పుడు పాములు గట్రా ఏమైనా ఉన్నాయేమో చూసుకోవడానికని ఈ కర్రను కొంచెం అలా అలా అనుకుంటూ వెళ్ళేవాళ్ళు ఇప్పుడు సెల్ ఫోన్ లో టార్చ్ వేసుకుని వెళ్ళిపోతున్నారు తెల్లవారుజామునే కార్యక్రమాలకు వెళ్లాల్సి వచ్చినప్పుడు కూడా కర్ర వేసుకొని వెళ్ళేవాళ్ళు ఇప్పుడు ఫస్ట్ చెంబు పక్కన పెట్టి సెల్ ఫోన్ టార్చ్ చేసుకుని ఏమైనా ఉందా చూసుకొని దివ్య అల్లరి నరేష్. చూద్దాం yes it is అల్లరి నరేష్ నీకు 6 పాయింట్లు తీసుకో థ్యాంక్ యూ. నరేష్ రాజస్థాన్ వెళ్ళినట్టున్నారు లేదా డోలారి దానికి వెళ్ళారా నెక్స్ట్ చిత్రం అఖిల జూనియర్ ఎన్టీఆర్. చూద్దాం కర్రేసుకొని నిలబడ్డ ఎన్టీఆర్ 6 తర్వాత చిత్రం అఖిల రామ్ చరణ్. చూద్దాం కరెక్ట్ ఆన్సర్ 6 పాయింట్లు ఈ రౌండ్ అయిపోయింది స్కోర్స్ చూద్దామా మరి ఆఖరి రౌండ్ ఆటాడుకుందాం రా
ప్లేట్ ఇలా పెట్టి ఇక్కడి నుంచి ఇప్పుడు పరిగెత్తండి. ఇది తీసుకోండి, ఇక్కడ పెట్టండి. ఒక మగ్గు తీసుకోండి, బోర్లించండి. మళ్ళీ రండి, ఇంకో ప్లేట్ తీసుకోండి, పెట్టండి. అలా కింద పడితే తీసుకెళ్ళి పెట్టుకోండి. ఇటు అటో పడకూడదు, స్ట్రైట్ గా వెళ్ళి అటే పడాలి. ఓకే, రెడీ 1 2 3 గో. మార్క్ మార్క్ ఈ తవతలే. రెండు 4 6 8 10 12 72. రైస్ కుక్కర్. రెడీ 1 2 3 గో. ఒక మగ్గు మాత్రం నువ్వు స్టాప్ ఇట్ అన్న తర్వాత పెట్టావు. ఆ 6 తీసేయగా నీకు వచ్చింది 78 పాయింట్. కూల్ జగ్. రెడీ 1 2 3 గో. అయ్యో రామ, రోజాకి దూకడంలోనే సగం టైం వెళ్ళిపోయింది. 2 4 6 8 10 ఇదిగో 60 పాయింట్లు అండ్ ట్రావెలింగ్ సెట్. ఓకే, అఖిల టార్గెట్ 70. అలా అయితే అఖిల విన్ అవుతుంది, లేదంటే దివ్యశ్రీ విన్ అయిపోతుంది. దా రెడీ 1 2 3 గో.
చాపిట్ అన్న తర్వాత మగ్గు పెట్టావు. నువ్వు ఒక్కటి సరిగ్గా ఆడలేదు కాబట్టి ఒక సెట్ మైనస్ చేసేస్తున్నాను. 2, 4, 6, 8, 10, 11. ఓకే, అంటే 66 పాయింట్. డిన్నర్ సెట్. ఈ రోజు మన ఎపిసోడ్ విన్నర్ దివ్యశ్రీ. హే పొద్దుగాల లేవగానే గుళ్ళో గంట కొట్టినట్టు స్కూల్ పిల్ల టైములో నా ఫస్ట్ బెల్లు మోగినట్టు గొట్టు మీద బొంగరాన్ని గిర్ర గిర్ర తిప్పినట్టు ఆగలేని కన్నెకాలు సర్ర సర్ర జారినట్టు యాడ నుండి వచ్చినావురో నా కండి కొండ యాడ కొట్టుకొచ్చినావురో నీ తల్లి కొండ యాడికెళ్ళి వస్తే ఏందిలే నా పచ్చ జెండ ఈడికొచ్చి పెట్టు